హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా 15th నవంబర్ 2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా జాబ్స్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయి కింద కామెంట్ చేసిన వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా 15th నవంబర్ 2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటూ ఉందాం. అందులో భాగంగా ఫస్ట్ మనం హెడ్లైన్స్ అయితే తెలుసుకుందామమ్మా. సో హెడ్లైన్స్లో నెంబర్ 1, యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు. మణిపూర్లో 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎఫ్ఎస్పిఏ చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం. సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం. ప్రధాని నరేంద్ర మోదీకి డొమినికా దేశ అత్యున్నత పురస్కారం. విదేశాల్లో భారత్కు చెందిన 10 ప్రైవేట్ యూనివర్సిటీలు. ఆయుష్మాన్ భారత్ కార్డుల పొందిన వారిలో కేరళ అగ్రస్థానం. అమెరికా అటార్నీ జనరల్గా మ్యాట్ గ్యాజ్. యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆర్థిక శాస్త్రం, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యూమనిటీస్, సాంఘిక, జీవ, గణిత, భౌతిక శాస్త్ర విభాగాల నుంచి 6గురిని ఇన్ఫోసిస్ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ పురస్కారాలకు ఎంపికైన వారు అరుణ్ చంద్రశేఖర్, శ్యామ్ గొల్లకోట, మహమ్మద్ కురియా, సిద్ధేశ్ కామత్, నీనా గుప్తా, వేదిక కిమాని. వీలైతే మనకి ఈ పురస్కారాలకు ఎంపిక అయితే అవడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి ప్రకటించిన బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పామిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్కు అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ అందజేశారు. ఈ అవార్డుతో పాటు 50,000 నగదు తామ్రపత్రం ఈయన అందుకున్నారు. చిన్నారుల జీవితాలపై పామిడి ముక్కల చంద్రశేఖర్ రాసిన మాయాలోక నవలకు ఈ పురస్కారం లభించింది. చంద్రశేఖర్ ఆజాద్ స్వస్థలం గుంటూరు జిల్లా. ఈయన ఇప్పటి వరకు 30 నవలలు, 100కి పైగా లఘు కథలు రాశారు. ఈయన గతంలో నంది అవార్డ్, కళారత్న, హంస పురస్కారాలు పొందారు. భారతీయ భాషలకు చెందిన 24 మందికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి డొమినికా దేశ అత్యున్నత పురస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ను ప్రకటించింది. కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. డొమినికా రాజధాని రొసో. డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్. డొమినికా ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెరిట్. డొమినికా కరెన్సీ తూర్పు కరేబియన్ డాలర్. ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందిన వారిలో కేరళ అగ్రస్థానం. దేశంలో 70 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.16 లక్షల మంది కొత్తగా ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందగా వీరిలో అత్యధికులు కేరళ వాసులు ఉన్నారు. రాష్ట్రం కేరళ 73,193 మంది కొత్తగా కార్డులు పొందినవారు. మధ్యప్రదేశ్ 45,305 మంది. ఉత్తరప్రదేశ్ 44,547. కర్ణాటక 11,613. హర్యానా 11,610. ఆంధ్రప్రదేశ్ 3,488. తమిళనాడు 3,156. తెలంగాణ 3,056. మణిపూర్లో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏఎఫ్ఎస్పిఏ. మణిపూర్లోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కేంద్రం తిరిగి అమల్లోకి తెచ్చింది. అవి జిర్బాయ్, మోయిరాంగ్, లిమాకోంగ్, ఇంఫాల్ వెస్ట్లోని సెక్మాయ్ మరియు లామ్సాంగ్, ఇంఫాల్ ఈస్ట్లోని లామ్లై స్టేషన్లు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం 19 పోలీస్ స్టేషన్ పరిధిని మినహాయించి అక్టోబర్ 1, 2024 రాష్ట్రమంతా ఏఎఫ్ఎస్పిఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రం మినహాయించిన 19 స్టేషన్లో 6 స్టేషన్ల పరిధిలో
పరిధిలో కేంద్ర హోంశాఖ ఈ చట్టాన్ని తిరిగి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం అమల్లో సోదాలు, అరెస్టులు, అవసరమైతే కాల్పులు జరపడానికి భద్రతా బలగాలకు విస్తృత అధికారాలు లభిస్తాయి. సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కొత్త రోస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సుప్రీంకోర్టులో 16 ధర్మస్థానాలను కొత్త కేసులను కేటాయిస్తారు. ఈ విధానం నవంబర్ 11, 2024 నుంచి అమల్లోకి తెచ్చింది. తొలి 3 ధర్మస్థానాలతో సీజేతో పాటు మరి 2 సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బిఆర్ గోయ్ నేతృత్వంలో బెంచ్లు. ఓకేమా. తొలి 3 ధర్మస్థానాలు ప్రజా ప్రయోజనిక వాద్యాలు, పౌరుల లేఖల ఆధారంగా ఉత్పన్నమయ్యే పిటిషన్లను ఉంటాయి. సామాజిక న్యాయం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలై, ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికకు సంబంధించిన ఇతర కేసులు, హెబియస్ కార్పస్, మధ్యవర్తిత్వ అంశాల సిజిఏఐ నేతృత్వంలోని ధర్మస్థానం ముందుకు వస్తాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మస్థానాలు కూడా ఎన్నికల సంబంధిత వాద్యాలను ఆలకిస్తాయి. కొత్త కేసులను సీనియర్ న్యాయమూర్తుల నేతృత్వంలో 16 ధర్మస్థానాలకు సబ్జెక్టుల వారీగా కేటాయిస్తారు. విదేశాల్లో భారత్కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు. అమిత్ యూనివర్సిటీ 2013లో దుబాయ్లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దుబాయ్లో ఉండే 2000లో ఈ యూనివర్సిటీ ఏర్పాటైంది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాలలో వివిధ కోర్సులను అందజేస్తుంది. అక్కడ యూనివర్సిటీలో టాప్ 10లో కొనసాగిస్తుంది. ఎస్పి జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. బీట్స్ పిలానీ దుబాయ్లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇక్కడ క్యాంపస్లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తుంది. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2010లో దుబాయ్లో సేవల్ని ప్రారంభించిన ఎస్ఆర్ఎం తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తుంది. అమృత విశ్వవిద్యాపీఠం దుబాయ్లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సులను అందిస్తుంది. సింబాయోసిస్ ఇంటర్నేషనల్ డ్రీమ్ యూనివర్సిటీ దుబాయ్లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దుబాయ్లో 2002లో ఏర్పాటు చేసింది. విట్ యూనివర్సిటీ 2017లో తన సేవల్ని దుబాయ్లో విస్తరించింది. భారత్లోని విదేశీ క్యాంపస్లు. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్తున్న భారతీయుల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో విదేశీ విద్యా సంస్థలు భారత్కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌత్ స్టాంపెట్ ముందుకొచ్చింది. తమ క్యాంపస్ను హర్యానాలోని గుర్గావ్లో ఏర్పాటు చేసుకున్నామని జూలై 2025లో తరగతుల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. పినాక ఆయుధం పరీక్ష విజయవంతం. పినాక గైడెడ్ ఆయుధ వ్యవస్థని సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు మరో పరీక్షను నవంబర్ 14, 2024న విజయవంతంగా పూర్తి చేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఆధ్వర్యంలో రాకెట్లను పరీక్షించి అవి చేరగలిగే దూరం, ఖచ్చితత్వం వంటి వేరువేరు అంశాలను మోదించారు. భిన్న ప్రదేశాల నుంచి 3 దిశలలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది. 2 లాంచర్ల నుంచి 12 చొప్పున రాకెట్లను దీనికోసం ఉపయోగించారు. అమెరికా అటార్నీ జనరల్గా మ్యాట్ గాట్జ్ అమెరికా ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్కు సేవలందిస్తున్న మ్యాట్ గాట్జ్ను అటార్నీ జనరల్గా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు. విలియం అండ్ మేరీ కాలేజ్ ఆఫ్ లాల్లో పట్టభద్రుడైన మ్యాట్ గాట్జ్ అమెరికా న్యాయ వ్యవస్థలో సంస్కరణ కోరుకునే వ్యక్తిగా పేరొందారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం. నవంబర్ 14, 2024న జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మహేష్కి విజయం సాధించారు. ప్రత్యర్థి బీజేపీకి చెందిన
కిషన్ లాల్పై మహేష్ కిచి 3 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహేష్ కిసికి 133 ఓట్లు రాగా కిషన్ లాల్కి 130 ఓట్లు లభించాయి. దీనితో బీజేపీ డిప్యూటీ మేయర్ పదవికి తన అభ్యర్థి నీతా బిస్టన్ను పోటీ నుంచి ఉపసంహరించుకుంది. ఈ పదవికి ఆ పదవికి అభ్యర్థి రవీందర్ భరద్వాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాలేయ వ్యాధి నుంచి అవయవాలను రక్షించే ప్రోటీన్. కాలేయం తీవ్రంగా దెబ్బతిన్న వారిలో దీని దుష్ప్రభావం శరీరంలోని పలు ఇతర అవయవాలకు సోకి అవి వైఫల్యం చెంది తద్వారా మరణం సంభవించే ప్రమాదం ఉంది. దీనికి ప్రధాన కారణం సన్సెన్స్ వ్యాధి వల్ల ఆయా అవయవాల్లోని కణాలు క్రియాశీలత తగ్గిపోయి సక్రమంగా పనిచేయలేకపోవడానికి సెన్స్గా వ్యవహరిస్తాయి. కాలేయ వ్యాధి తీవ్రతను బట్టి కణాల పనితీరు మందగించే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుందన్న పెద్ద సంఖ్యలో కాలేయ కణాలు దెబ్బతినడం వల్ల సెన్స్ కిడ్నీలు ఊపిరితిత్తులకు వ్యాపించి చికిత్సకు వీలైనంతగా వాటిని దెబ్బతీస్తూ ఉంటుంది. చికిత్సకు వీలైనంతగా వాటిని దెబ్బతీస్తూ ఉంటుంది. వ్యాధిగ్రస్తుల నుంచి సేకరించిన లివర్ టిష్యూలను ఎలుకల్లోనూ ఇవే తరహా లక్షణాలను పరిశీలించిన తర్వాత బ్రిటన్లోని ఎడిన్ బరో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో శరీరంలోని రక్షణ వ్యవస్థ జీవ ప్రక్రియలో టీజీఎఫ్ బీటా అనే ప్రోటీన్ కాలేయం నుంచి ఇతర అవయవాలకు సెన్స్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికి వారు గుర్తించారు. జనజాతీయ గౌరవ దివాస్. భారత ప్రభుత్వం 2021లో భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను తన జాతీయ గౌరవ దివాస్గా ప్రకటించింది. నవంబర్ 15, 2024న భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల ప్రారంభమయ్యాయి. భగవాన్ బిర్సా ముండా జార్ఖండ్ రాష్ట్రంలోని చోటా నాగపూర్లో సమీప చల్కాండ ప్రాంతంలోని బాబా గ్రామంలో నవంబర్ 15, 1875లో జన్మించారు. ధర్తీ ఆబాగా ప్రసిద్ధుడైన భగవాన్ బిర్సా ముండా 1890 దశకం చివరిలో ఉల్ గలాన్ పేరిట బ్రిటిష్ అరాచక శక్తులపై జరిగిన ఒక గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఉల్ గలాన్ ఉద్యమం న్యాయం కోసం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిగిన పోరాటం. బాలోత్సవ్ 2024 ప్రపంచ తెలుగు బాలల పండగ బాలోత్సవ్ 2024 సాంస్కృతిక ఉత్సవాల గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో నవంబర్ 15, 2024న ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల 3 రోజుల పాటు జరుగుతాయి. బాలోత్సవాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 650 పాఠశాలల నుంచి 13,000 మంది హాజరవుతున్నారు. ఇది 15th నవంబర్ సంబంధించి కరెంట్ అఫైర్ డీటెయిల్స్. వీడియో నచ్చింది అనుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి కింద కామెంట్ ఇష్టపడే లింక్ ఇస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏమిటి అనేసి నాకు అది కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.